థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త ఆందోళన బాట నుంచి వెనక్కి తగ్గారు ఏపీ ఉద్యోగులు. రేపు శ్రీకాకుళంలో నిర్వహించాల్సిన మీటింగ్ వాయిదా పడింది. సచివాలయంలో మంత్రులు పార్థసారథి అనగానితో సమావేశమయ్యారు. మంత్రులతో చర్చలు ఫలప్రదం అయ్యాయని ప్రకటించారు. ఈ నెల 21 లోపు మరోసారి ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత సీఎం చంద్రబాబుతో మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రులు. ప్రభుత్వం ముందు 23 డిమాండ్లు ఉంచారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగులు ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆందోళనలు చేయటం తమ ఉద్దేశం కాదు, సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అన్నారు ఆయన. ఉద్యోగుల సమస్యలు సానుకూలంగా పరిష్కారం కావటమే మాకు కావాల్సింది. ఏదో ఉద్యమం చేయాలి, ఉద్యమం ద్వారానే సాధిస్తామని కాదు. ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చినప్పుడు మాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే చేసేది ప్రభుత్వమే. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రులు పార్థసారథి అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కానివ్వబోము అన్నారు. వారు మొత్తం 23 డిమాండ్స్ ఇచ్చారు. ప్రతి డిమాండ్ మీద కూడా చర్చించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా చర్చించి ఏదైతే 21వ తారీఖున ఏదైతే సమావేశం అనుకుంటున్నామో, లేదు అంతకంటే ముందైనా జరగవచ్చు, ఆ సమావేశంలో ఒక నిర్దిష్టమైన అవగాహనకి వచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ఈరోజు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అడిగే దాంట్లో కొన్ని జస్టిఫికేషన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ విన్ సిచ్యువేషన్గా హెల్దీ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్షిప్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు. అది కూడా మేము చెప్పాం గట్టిగా. సో వారు ఏదైతే ఉద్యోగం బాట పడదాం అంటున్నారో అది తాత్కాలికంగా ఆపుకుంటా అని చెప్పి తప్పకుండా ఉద్యోగ సంఘాలతో అందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత ఒక సానుకూలమైనటువంటి దీంతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తారని ఆశిస్తాను. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, మంత్రులు పాజిటివ్ గానే రియాక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. సో అసలు ఆ 23 డిమాండ్లు ఏంటి? ఉద్యోగ సంఘ నేతలు ఏమంటున్నారు? గత ప్రభుత్వం ఉద్యోగుల్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందంటూ ఉద్యోగ సంఘాలన్నీ ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నమే చేస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన సహకారాన్ని అందిస్తూ వస్తుంది. కానీ వాళ్ళ సమస్యలు అయితే పరిష్కారం కాలేదంటూ ఒక పర్టికులర్గా ఏపీ జేఏసీ అమరావతి అనే ఒక ఉద్యోగ సంఘం ఒక ఉద్యమ సన్నద్ధ సభలను ప్రారంభించబోయింది. రేపటి నుంచి దాన్ని శ్రీకాకుళంలో మొదటగా, ఆ తర్వాత అనంతపురం, గుంటూరులో కూడా వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఒక్కసారి ఉద్యోగ సంఘాలు కానీ ఇట్లా బయటకు వచ్చి సభలు నిర్వహించి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ప్రారంభిస్తే అది పొలిటికల్ మైలేజ్కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. చాలా ఎమర్జెన్సీగానే వాళ్ళని చర్చలకు పిలిచింది. నేను సాయంత్రమే ఆ ఉద్యోగ సంఘం పర్టికులర్గా అమరావతి జేఏసీకి సంబంధించిన నేతలను పిలిచి నేను సాయంత్రం మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఉదయం అధికారికంగా మరొకసారి వాళ్ళని చర్చలకు ఆహ్వానించి వాళ్ళకున్న డిమాండ్లను 23 డిమాండ్లు, ప్రధానంగా వాటిలో ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే పీఆర్సీని వేయాల్సిన అవసరం ఉంది. 12వ పీఆర్సీ వేయాలి. గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ని అప్పట్లో ఒక కమిషనర్గా పీఆర్సీ కమిషనర్గా నియమించింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా పీఆర్సీ కమిషన్ వేయాలి, ఈ లోపు ఐఆర్ ఇవ్వాలి. అదే సమయంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాటి వల్ల అవి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. వాటితో పాటు గతంలో అనేక ఈహెచ్ఎస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అనేక గతంలో పీఎఫ్కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. వాటితో పాటు ఓపీఎస్ని గతంలో ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కొంతమందికి ఇస్తామని చెప్పారు. వాటిని పునరుద్ధరించాలి. ఇట్లాంటి అనేక సమస్యలు, ఆర్టీసీకి సంబంధించి ప్రైవేట్ వెహికల్స్ని, ఈవీ వెహికల్స్ని కొనుగోలు చేసేదానికి ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇట్లా అనేక డిమాండ్లని, దాదాపుగా 23 డిమాండ్లను పెట్టారు. వాటిలో ఆర్థికేతర డిమాండ్లు ఉన్నాయి. అయితే ఆర్థిక అంశాలే ప్రధానంగా ఈసారి చర్చకు వస్తున్నాయి. ఆర్థిక అంశాలను పరిష్కరిస్తే కానీ మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో రేపటి శ్రీకాకుళం సన్నద్ధ సభను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే వాళ్ళని పిలిచి మాట్లాడింది. ఇది ఇంకా అన్ని సంఘాలని కలుపుకొని త్వరలోనే మరొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఆ సభను కూడా వెంటనే ఆ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఉద్యోగులకి ఎలాంటి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న ఒక సానుకూల స్పందన తెలియజేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు రేపటి సన్నద్ధ సభను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టుగా ప్రకటించారు. వీలైనంత త్వరలోనే ఫైనాన్స్ మినిస్టర్ డేట్స్ చూసుకుని ఆయనకి మళ్ళీ మరొకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెద్దగా
అంత సానుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలకి చేయాల్సిన దాంట్లో ఖచ్చితంగా చేస్తామని ప్రభుత్వం వాళ్ళకి చెప్తూనే వస్తుంది. ప్రస్తుతం ఉన్న సమస్యల్లో వీలైనంత త్వరగా వాటిని ఏ విధంగా పరిష్కరించగలమో అందరితో కలిసి ఒక మంచి సొల్యూషన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రులు చెప్పడం జరిగింది. సో ఉద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన దాదాపుగా అన్ని ఉద్యోగ సంఘాల్లో ఇదే ఇట్లాంటి డిస్కషన్ జరుగుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ ఆలోచనల్ని పరిశీలించి గమనించి ఒకసారిగా వాళ్ళని చర్చకి పిలవడం, వాళ్ళందరినీ సానుకూలంగానే పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రస్తుతానికైతే ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. మళ్ళీ త్వరలోనే సమావేశం ఉండే అవకాశం ఉంది. Right, Ishwar. Thank you for joining.